తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్ల నుండి బాటగంగమ్మ గుడి వరకు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు నిన్న శ్రీవారిని 71,088 మంది భక్తులు దర్శించుకోగా 31,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్లు వచ్చినట్లు టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్ల నుండి బాటగంగమ్మ గుడి వరకు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు నిన్న శ్రీవారిని 71,088 మంది భక్తులు దర్శించుకోగా 31,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్లు వచ్చినట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, టీటీడీలో రద్దీ పెరిగినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకి 24 గంటల సమయం పెట్టాలి. అయితే ఇప్పటికే తిరుమలలోని వైకుంఠ కాంప్లెక్స్ లోని 1లోని 31 కంపార్ట్మెంట్లు, అదేవిధంగా వైకుంఠ కాంప్లెక్స్ 2లోని 18 కంపార్ట్మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయి కిక్కిరసలైపోతా ఉంది. అక్కడి నుంచి అదే కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో ఏవైతే తాత్కాలిక షెడ్లేసి ఉన్నారో అవి కూడా పూర్తిగా భక్తులతో నిండిపోవడంతో ఒక్కసారిగా ఈ లైన్ మొత్తం కూడా శిలాతోరణం నుంచి, అదేవిధంగా అక్కడి నుంచి అంటే మనం తిరుమల ఔటర్ రింగ్ రోడ్ అంటారు దాన్ని, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం, అదేవిధంగా అక్కడి నుంచి బాటగంగమ్మ గుడి ఆలయం వరకు ఈ పూర్తిగా ఈ లైన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ లైన్ లో ఎవరైతే భక్తులు వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులకి ఎప్పటికప్పుడు ఆ పాలు, నీళ్లు, అదేవిధంగా అన్నప్రసాదాలు కూడా అందజేస్తుంది. మరోపక్క క్యూ లైన్ లో వాళ్ళు ఉన్న వాళ్ళని వెంటనే ఏదైతే కాంప్లెక్స్ లోకి తరలించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటికీ సౌకర్యాల మాత్రము టీటీడీ అన్ని కల్పిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే వారాంతర సెలవులు కావచ్చు, మరోపక్క మరికొద్ది రోజుల్లో ఇప్పటికే 10th ఫలితాలు కావచ్చు, మరోపక్క ఇంటి ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యంలో హాలిడేస్ రావడం, మరోపక్క వారాంతర సెలవులు ఇవన్నీ కలిసి రావడంతో పూర్తి స్థాయిలో భక్తుల రద్దీ మాత్రం గణనీయంగా పెరిగింది. రాబోయే వారం రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందనేసి అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దాని ప్రకారము ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.